ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ని మనం ఇంతకు ముందు చాలాసార్లు చూసేసామండి. గైస్, రీసెంట్గా మన మంచు లక్ష్మి లీడ్గా వచ్చిన దక్ష ది డెడ్లీ కాన్స్పరసీ అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, బలరామ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి సంబంధించిన ఒక వ్యక్తిని హైదరాబాద్ లో చంపేస్తారన్నమాట. అండ్ తన అలా చంపేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత నుంచి వరుసగా మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని సిఐ దక్ష ఎలా సాల్వ్ చేసింది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందండి. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక 2-3 కనిపించాయి. అవేంటంటే ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు గారు, సముద్రకని గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. ఇంకా ఇందులో ట్విస్ట్లు కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇక లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వరకు బీజిఎం ఈ రెండు కూడా పర్లేదండి. స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ని మనం ఇంతకు ముందు చాలా సార్లు చూసేసామండి. సో దానివల్ల ఏంటంటే మూవీ పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించదు అనమాట. అలాగే మూవీ కొన్ని ప్లేసెస్ లో స్లోగా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుంది. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక సాంగ్ ను కూడా అనవసరంగా పెట్టారండి. సో ఆ సాంగ్ ని అవాయిడ్ చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇందులో ఎక్కువ లాగీ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఎడిటింగ్ వర్క్ ని ఇంకాస్త బెటర్ గా చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, ఓకేనా. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా.